వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నైల్ బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, వీఆర్ గోయింగ్ టు అగ్రోమెక్స్ స్టీల్ ఇండస్ట్రీ, స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. సో ఎప్పటి నుంచో ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. కొన్ని గ్లాస్ ఐటమ్స్ మెయిన్గా కావాల్సినవి ఉన్నాయి. సరే వెళ్ళి ఒకసారి చూసి వద్దాం ఎలా ఉందో అని చెప్పేసి. ఇంకా మమ్మీ కూడా అంటే ముందు రోజు 2 days ముందు నుంచి అలా కూడా ప్లాన్ పెద్దగా ఏం లేదు, అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నాము. మాకు అరౌండ్ 30 minutes పడుతుంది దగ్గరే. అరౌండ్ 10:30-11 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 5:30 అయిపోయింది. ఒకవేళ ఏదైనా షాపింగ్ ఉంది మీరు తిరగాలి అని అనుకుంటే మాత్రం హ్యాపీగా ఫుడ్ తీసుకొని ఒక వాటర్ బాటిల్, ఫుడ్ తీసుకొని అంటే తినేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. బికాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది. తిరిగే ఓపిక ఉండాలి. ఓపిక లేని వాళ్ళు, షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి. 3 buildings ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా 3 buildings ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్లో డిఫరెంట్ సెక్షన్స్, అంటే ఫ్లోర్కి ఒక సెక్షన్లా ఉంటుంది. మధ్యలో బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా నా రైట్ సైడ్లో, అది మొత్తం స్టీల్ అన్నమాట. స్టీల్ సంబంధించిన అన్నీ ఉంటాయి సామాన్లు. మేమైతే ఫస్ట్ బిల్డింగ్ నుంచి చూసుకుంటూ వద్దామని చెప్పేసి ఫస్ట్ బిల్డింగ్కి వెళ్ళాము. ఫస్ట్ బిల్డింగ్ ఎంటర్ అయిన వెంటనే మనకి కంప్లీట్ ప్లాస్టిక్కి సంబంధించినవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకొక బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఇలా కింద సెల్లార్లో కార్ పార్కింగ్ చేస్తే అక్కడ నుంచి పైకి రావడానికి లిఫ్ట్ లేదు. నార్మల్గా ర్యాంప్ ఏదైతే దిగామో దాని నుంచే ఎక్కి మళ్ళీ రావాలి. సో ఇది ప్లాస్టిక్ సెక్షన్ సైడ్ అనమాట. కొన్ని ఇలా స్టీల్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఎయిర్ టైట్ క్యాప్స్తో వచ్చినవి. స్టార్టింగ్లో కొన్ని ఉన్నాయి, కానీ కంప్లీట్ స్టీల్ వన్నీ సెకండ్ బిల్డింగ్లో ఉన్నాయి. సో ఇవి కొన్ని చెక్ చేసాము. హాట్ ప్యాక్స్ అయితే బాగున్నాయి, సెట్స్ ఉన్నాయి, సెపరేట్ ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్, కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో మధ్యలో మీకు ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయి దానిపైన అని చెప్పేసి మెన్షన్ చేశాను. నేనైతే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా వీడియోలో పెట్టాలంటే అసలు ఒక 2-3 hours అయినా మనకి ఒక 2 floors సరిపోదు అనమాట, అన్నీ ఉంటాయి చూపించడానికి. సో ఈ సెట్స్ అయితే బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో మంచి అన్ని సైజెస్ వచ్చేసేలాగా, రైస్కి కానీ ఏదైనా పెట్టుకోవడానికి, కొంచెం ఎక్కువ మంది గెస్ట్ వస్తే అలా తీయడానికి. సింగిల్ కన్నా మనకి సెట్స్ వచ్చేసి తక్కువ పడతాయి. ఇలా సింగిల్ చూసారు కదా, క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ కూడా ఉంటుంది. సెట్స్ అయితే చూసారా 1800-1700 నుంచి 2400-2500 వరకు ఉన్నాయి. అలాగే కిడ్స్కి ఏమైనా కావాలనుకుంటే ఇలా చిన్న టాయ్స్ సెక్షన్ ఉంది. వాళ్ళకి లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అలాంటి వాటిలో కూడా మోడల్స్ బాగున్నాయి. బట్ టాయ్స్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న సెక్షన్ అయితే ఇంకా వాళ్ళ కోసం అన్నట్టు పెట్టారు. సో ఇక్కడ ఈ బాస్కెట్స్ టైప్ ఉన్నాయి, స్టోరేజ్ బాస్కెట్స్ లాగా. మీరు వాష్ ఏరియాలో అలా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. మేమైతే ఇక్కడ కొన్ని బాస్కెట్స్ చిన్నవి 85-90 రూపీస్ అలా ఉన్న వాటిల్లో తీసుకున్నాను. అండ్ ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో నేను ఏమేమి తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడినాయి అన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాస్ట్ ఎంత పడాయి అనేది చెప్పాను. యూజ్ అవుతుంది, మీకే తెలుస్తుంది కదా ఇలా చూడటం కన్నా అసలు ఎంత పడినాయి ఏంటి అని చెప్పేసి. ఇది అయిపోయిన తర్వాత దాని పైన ఫ్లోర్కి వెళ్ళాం. పైన వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్లో మేము బాక్సెస్ అలాంటివి ఏది ప్రిఫర్ చేయలేదు. అసలు వెళ్ళిందే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాము, కొన్ని గ్లాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి. ఓన్లీ బాస్కెట్ లాంటిది కొన్ని అవసరం అయ్యి అసలు దేనికి అనేది కూడా నేను చూపిస్తాను. మట్టివి కూడా చాలా ఉన్నాయి, చూసుకొని తీసుకోండి. నాకైతే కంపారిటివ్లీ బయట కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ అనిపించింది మట్టివి. సో మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. అక్కడ అయిపోయిన తర్వాత గ్లాస్ సెక్షన్లో మాకు ఎక్కువ టైం పట్టింది అనమాట, కొంచెం డిన్నర్ సెట్స్ అవన్నీ తీసుకోవాల్సినవి ఉంటే. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్డింగ్కి వచ్చాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్టీల్ బాక్సెస్, ప్లేట్స్, గ్లాస్, స్పూన్స్. అసలు ఆ స్టీల్లో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు, విత్ హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ క్యాన్స్లో చూసారా, మనకి క్యాన్ అంటే జస్ట్ క్యాన్ 1-2 మోడల్స్ ఎప్పుడు కనిపించేవి, బట్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి.
అండ్ మేము తిరిగింది ఓన్లీ 4 ఫ్లోర్స్ అనమాట. ఫస్ట్ బిల్డింగ్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్, సెకండ్ బిల్డింగ్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అంతే ఎక్స్ప్లోర్ చేసాం. మాకు దానికే చాలా టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇంకా మనకి జర్మన్ సిల్వర్, కుక్వేర్ ఇలాంటివి చాలా ఉంటాయి. కర్టన్స్, బెడ్షీట్స్, మనకి డెకార్ ఐటమ్స్ అవన్నీ మేము వెళ్ళలేదు. ఓన్లీ 2 సెక్షన్స్కి వెళ్ళాం. నెక్స్ట్ టైం అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను. ఈ వీడియో మెయిన్ మోటో ఏంటంటే డైరెక్ట్ ఇలా చూపించేసి సగం సగం అసలు ఏంటి అనేది కాకుండా మనకి ఏవి యూజ్ అవుతాయి, ఇలాంటివి తెచ్చుకోవచ్చు అని అనుకునేవి మేము తెచ్చుకున్నాము. అవి కాస్ట్తో సహా చెప్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. హియర్ ఐ యామ్. సో ఇందక్కడి వరకు నేను ఎక్స్ప్లోర్ చేయడం చూసారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అక్కడ చూసింది మీకు చూపించాలంటే చాలా చాలా టఫ్. ఇంకొకటి ఏంటంటే మేము మొత్తం తిరగలేదు, ఓన్లీ 3 ఫ్లోర్స్ తిరిగాము అనమాట. అంటే ఒక బ్లాక్లో ఒక 2 ఫ్లోర్స్ తిరిగాము, ఇంకొక బ్లాక్లో 2 ఫ్లోర్స్ తిరిగాము అంతే. టోటలీ మనకి అగ్రోమాక్ అనేది 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో 3 ఫ్లోర్స్, ఒక దాంట్లో 5 ఫ్లోర్స్ అలా ఉందన్నమాట. మేము తిరిగిన 4 ఫ్లోర్లకే వీఆర్ ఎగ్జాస్టెడ్. బేసిక్గా తిరగడం వేరు, ఒకటే దగ్గర చాలాసేపు నుంచొని సెలెక్ట్ చేసుకోవడం వేరు కదా. సో తిరగడం కన్నా మనం ఇప్పుడు ఒక క్రాకరీ యూనిట్ ఉందనుకోండి, అక్కడ ఆగామంటే అన్నీ కంపేర్ చేసుకొని ఇది బాగుందా ఇది బాగుందా అంటే వీ హ్యావ్ హ్యూజ్ ఆప్షన్స్. చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉండేసరికి ఏది బాగుంది అని ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడానికే మనకి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అక్కడే పట్టేస్తుంది, ఓన్లీ స్టాండింగ్ పొజిషన్. మేము అరౌండ్ మార్నింగ్ 11-11:30కి స్టార్ట్ అయ్యాము. మాకు దగ్గరే అనమాట, అరౌండ్ 30 మినిట్స్ అలా పడుతుంది అంతే. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అయిపోయింది. అండ్ సగం కూడా సరిగ్గా తిరగలేదు. సరే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మిగతావి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఓన్లీ క్రాకరీ సైడ్ అండ్ స్టీల్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇంకొకటి మెయిన్ రీజన్ ఇలా స్టార్ట్ చేసింది ఏంటంటే అలా చూపించిన దానికి అసలు మనం ఏం తీసుకోవచ్చు, ఓకే దీస్ ఆర్ వర్త్. మేము ఇంట్లోకి తీసుకున్నవి నేను చూపించేస్తాను. ఇప్పటి వరకు అవి కంప్లీట్గా అంటే వాష్ చేసుకుంటాం కదా ఒకసారి, అలాంటివి ఏం చేయలేదు బికాస్ ప్రైజెస్ చెప్దామని చెప్పేసి క్లియర్గా. సో ఈరోజు అయితే స్టీల్ దాంట్లో ఏమేమి తీసుకున్నాం అనేది చూపించేస్తాను ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను క్రాకరీ సైడ్ గ్లాస్ ఐటమ్స్ అలాంటివి ఏం తీసుకున్నామో చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వీడియో మిస్ చేయకుండా తొందరలోనే రిలీజ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే స్టీల్ చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ట్రేస్ అనమాట. ఈ సైజులో లేవు, చిన్న సైజులో ఉన్నాయి. సో ఎవరైనా వచ్చినప్పుడు సర్వింగ్ పర్పస్ బాగుంటాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది నయాసా బ్రాండ్ నుంచి. తొందరగా కాస్ట్ చెప్పేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చూపించడానికి లేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి 240 రూపీస్. యాక్చువల్ ప్రైస్ 379, 240కి వచ్చింది. మంచి పింక్ షేడ్లో తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బ్లూ షేడ్లో తీసుకున్నాను. ఇది కూడా నయాసా బ్రాండే. దిస్ ఇస్ 265. మనకి 415ది 265 పడింది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇలా ఇక్కడ అన్నీ పెట్టి ఉంచాను అనమాట, వీడియోలో ఇంక్లూడ్ చేసేవి. ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాం, గుడికి ఎప్పుడైనా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి క్యారీ చేయడానికి. సో ఇలాంటివి ఒక 2-3 తీసుకున్నాము. ఈ బాస్కెట్ వచ్చేసి 175 పడింది. యాక్చువల్లీ 265 ప్రైస్. సో అగ్రోమాక్ వాళ్ళది 175 పడింది. అండ్ ఈ ఓవెన్ బౌల్స్ ఇవి సెపరేటే ఉంటాయి. నేను కావాలని సెట్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ సైజ్. సో మైక్రోవేవ్ సేఫ్, ఓన్లీ మైక్రోవేవ్కి వాడడానికనే తీసుకున్నాను. ఈ పెద్దది 275 రూపీస్ పడింది సైజ్. ఇది వచ్చేసి 185. లోపల మొత్తం స్టీల్ వస్తుంది, పైన మనకు మైక్రోసేఫ్ ఉండాలి కాబట్టి ఇలా. ఇది చిన్నది 140. నెక్స్ట్ దీంట్లో ఇంకా సో మనకి ఈ అట్ల పుల్లలు 2 తీసుకున్నాము. ఒకటి షేప్ ఈ షేప్ ఉంది, ఒకటి ఈ షేప్ ఉంది అనమాట. సో కొంచెం సైజ్ డిఫరెన్స్, ఇది పెద్దది ఇది చిన్నది. ఇది వచ్చేసి 140 రూపీస్. స్టీల్ కంప్లీట్, వెయిట్ కూడా కరెక్ట్గా ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇది 60. నెక్స్ట్ ఈ టాంగ్స్ తీసుకున్నాను, పూరి వేసినప్పుడు తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఒక సైడ్ ఇలా నెట్, ఒక సైడ్ ఇది వచ్చింది అనమాట. దిస్ ఇస్ ఫర్ 75.
సో మీరు కనుక ఏమైనా పర్చేస్ చేయాలి అని వెళ్తున్నారు అని అంటే మంచిగా టైం స్పెండ్ చేయండి, అన్ని జాగ్రత్తగా చూసుకొని కంపేర్ చేసుకుంటూ తీసుకోండి. హ్యాండిల్ ఒకటి తీసుకున్నాను, స్పాచులా. సో కొంచెం నాన్ స్టిక్స్ అలాంటి వాటిని వాడినప్పుడు స్టీల్ది అయితే మన కింద గీతలు పడతాయి కదా, ఇది కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి ఇది 59 రూపీస్. చిన్నదే, కింద ట్రాన్స్పరెంట్ వస్తుంది, పైన ఇలా. నెక్స్ట్ ఈ చాప్ స్టిక్స్ తీసుకున్నాను. ఊరికే మనం ఎప్పుడైనా మ్యాగీ నూడిల్స్ తిన్నప్పుడు అది జస్ట్ ఫన్ లాగా ఉంటుందని చెప్పేసి దీస్ చాప్ స్టిక్స్ ఆర్ ఫర్ 45 రూపీస్. దీంట్లో కలర్స్ ఉన్నాయి, నేను వైట్ తీసుకున్నా. ఈ స్పూన్స్ ఇలాంటివి, ఇవి చాలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మనకి కావాల్సిన సైజ్ తీసుకుంటే బెటర్. 32 రూపీస్ పడింది. వెయిట్ కూడా ఉంది, మెయిన్ అదే చూస్తాం కదా మనం స్టీల్వి పర్చేస్ చేసినప్పుడు. ఈ స్పూన్స్ చిన్నవి, ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం డబ్బాస్లోకి చిన్న స్పూన్స్ ఉండాలి కదా, అందుకే ఈ సైజ్ తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ ఫర్ 105. 105కి మనకి 6 స్పూన్స్ వచ్చాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, కర్రీస్లోకి అలా వాడడానికి అని చెప్పేసి ఇవి. అండ్ ఇది 20 ఈచ్ స్పూన్ 20. సెట్లా లేదు, సెపరేట్ ఉన్నాయి, ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. ఇది సెట్లాగా ఉన్నాయి చిన్నవి. ఇది కూడా ఏదైనా మసాలాస్ చిన్న వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చిన్న డబ్బాస్ ఉంటాయి కదా, దాంట్లోకి అన్ని స్పూన్స్ పట్టవు. ఇది తక్కువే పడింది, అరౌండ్ 70 రూపీస్ ఎంతో. ఇవి కూడా 8 స్పూన్స్ 10 స్పూన్స్ అన్నట్టున్నాయి, దాని మీద ట్యాగ్ లేదు. ఇవి ఇందాక చూపించాను కదా, అలాంటిది ఇంకొక సెట్. సో 85 రూపీస్. ఇది కొంచెం షేప్ డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. ఇది 105, ఇది 75. చెప్పాను కదా బాస్కెట్స్ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకొక 2 ఇవి తీసుకున్నాము. సో ఇది ఒకటి, దీనికి ఇలా క్యాప్ వచ్చింది. దిస్ ఇస్ ఫర్ 85. ఇదేంటంటే మనకి ఇంట్లో కూడా ఏదైనా క్లీనింగ్కి సంబంధించినవి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా, అన్నీ సెపరేట్గా కాకుండా అని చెప్పేసి. లేదంటే గుడికి కూడా ఏదైనా చిన్నగా ఒక కొబ్బరికాయ అలాంటి పూలు తీసుకెళ్ళాలన్నా బాగుంటుంది. అండ్ ఇదొకటి, ఇప్పుడు మన హార్పిక్స్ వాష్రూమ్స్లో కూడా మీరు సైడ్కి పెట్టుకోవచ్చు. వాష్రూమ్ క్లీనింగ్కి కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 89. అండ్ ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ టు షో యూ ఇస్ దిస్ వన్. ఈ బాస్కెట్ ఎందుకు తీసుకున్నా అంటే కార్లో వెనకాల మనకి ట్రంక్ స్పేస్లో పెడదామని తీసుకున్నాను. ఎందుకంటే క్లీనింగ్ క్లాత్స్ స్ప్రేస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వెనకాల ఎలా పడితే అలా పడేస్తున్నామని చెప్పి ఏమైనా పేపర్స్ లేదంటే అలాంటివి ఏం కావాలని చెప్పినా ఇలాంటి దాంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ బాస్కెట్ పరంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే మనకి లగేజ్ సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివి 2 బాస్కెట్స్ తీసుకున్నాను 2 కార్స్లోకి. ఇందులో మొత్తం స్టీల్వి తీసుకున్నవన్నీ ఫిల్ చేశాను అనమాట, చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్, కాఫీ అంటే నాకు కొంచెం పిచ్చుంది. సో వై నాట్ కాఫీ ఫిల్టర్, ఎప్పుడు నార్మల్ కాఫీ కాదు, ఫిల్టర్స్ జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే మంచి ఫిల్టర్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి చిన్నదాని నుంచి స్టార్ట్ చేద్దామని ఇది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ తడకా వేసుకోవడానికి, తాలింపు వేసుకోవడానికి ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది చాలా వెయిట్ ఉంది, బేసికలీ హ్యాండిల్ చాలా వెయిట్ ఉంది, బ్రాస్ ఫినిష్ లాగా వచ్చింది అనమాట. ఈ పక్కన చూసి టెక్స్చర్, దిస్ ఇస్ ఫర్ 420. ఇది ఒకటే కొంచెం ఎక్కువ పడింది, బట్ సైజ్ అవి బాగుంది, వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఈ బాక్సెస్. సో పైన ఇలా ప్రింటెడ్ వచ్చిన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. నార్మల్ ప్లెయిన్ అయితే మనకి 120, 100లో వచ్చేస్తే, ఈ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఈచ్ వన్ ఫర్ 190. సో ఏదైనా కర్రీస్ అవి పెట్టుకోవడానికి సైజ్ బాగుంది అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అని చెప్పి అది తీసుకున్నాం అనమాట. సో ఇలాంటివి 2 సేమ్ కలర్లో తీసుకున్నాం, 190 ఈచ్. అండ్ నెక్స్ట్ ఈ చిన్న బాక్స్, ఇది కూడా ఏదైనా పచ్చడి అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇది 60 రూపీస్ ఈచ్. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, ఇది వెరీ యూస్ఫుల్. స్ప్రౌట్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ కాకుండా ఇలా స్టీల్ హోల్స్ వచ్చినవి ఉన్నాయి కదా, సో అందుకని ఇది. అండ్ ఇది వచ్చేసి 250 రూపీస్ పడింది, కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చింది, షైన్ కాకుండా. దీనికి మీరు చూస్తే కింద అండ్ సైడ్స్ పైన అన్ని హోల్స్ వస్తాయి. దీంట్లో ఇంకో బాక్స్ పెట్టి, సో మంచి సైజ్ అనమాట. ఒక కర్రీ కానీ లేదంటే అలానే స్ప్రౌట్స్ ఈజీగా ఎక్కువ క్వాంటిటీయే పడతాయి. అండ్ ఇది ఇంకొక బాక్స్, ఇది కూడా అంతే, ఇందాక చూపించాను కదా ఒక చిన్నది, దానికన్నా కొంచెం ఇలా విడ్త్లో పెద్దగా ఉంటుంది. ఇది 105 రూపీస్.
సో స్టీల్లో మనకి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. నేను ఇందాక వీడియోలో చూపించాను కదా. సో మీరు కనుక కొత్త ఇల్లు తీసుకొని అన్ని కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నారా అంటే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైనా చట్నీస్ అలాంటివి కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఇది చాలా వెయిట్ ఉంది. మేము చూసినట్లు ఇది ఒక్కటే ఫర్ 99 రూపీస్ ఉంది. మిగతావి ఇలాంటి బౌల్స్ వేరే ఉన్నాయి కానీ అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, 160, 170. ఐ డోంట్ నో వై, బట్ చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఇది. సో 99 రూపీస్ పడింది. అండ్ ఇలాంటివి 2 తీసుకున్నాము. మనం చారు, సాంబార్ లేదంటే పెరుగు అలాంటివి సెపరేట్గా తీసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి 2 సైజెస్. ఇది కొంచెం పెద్దది, ఇది చిన్నది. దిస్ ఇస్ ఫర్ 120, ఇది 130. 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది, బట్ సైజ్లో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. నెక్స్ట్ ఇలాంటివి బౌల్స్ కింద ఇలా షేడ్ వచ్చినవి తీసుకున్నాం. ఇది 3 సైజెస్లో తీసుకున్నాం. సెపరేట్ సెట్ లాగా ఏమి ఉండదు అక్కడ. ఈ చిన్నది మనకి 50 రూపీస్ పడింది. సో మేము రోజు మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ సోక్ చేస్తుంటాం కదా నైట్, అలాంటి వాటికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సెపరేట్ సోక్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఇది 65, ఇది 85. సో 3 సైజెస్ కూడా 50, 65, 85 అనమాట. ఇలా మనం కబోర్డ్లో వేసుకున్నప్పుడు కూడా ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి వీటికి ప్లేట్స్ కావాలి. సో ఇవి మనకి నెంబర్స్ ఉంటాయి. 17 రూపీస్ ఈ ప్లేట్ వచ్చేసి. ఇది 23, 25 రూపీస్. ఈ షేప్స్ బాగున్నాయి, కాకపోతే ఇందులో చిన్నవి లేవు. 7 నుంచో 6 నెంబర్ నుంచో స్టార్ట్ అయ్యాయి. దీనిపైన నెంబర్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. 25 రూపీస్ ఇది కూడా. ఇది 30. సో 17, 20, 25, 30 అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ థాలి అంటే ప్లేట్స్ అనమాట, కంచాలు అంటాం మనం. ఇది చూసిన వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మనం బయటకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఇడ్లీ ప్లేట్లో పెట్టి మొత్తం చట్నీ వేసి సర్వ్ చేస్తారు కదా. సో అలా అనిపించి తీసుకుందామంటే మమ్మీ వాజ్ లైక్ ఓకే, బాగుంది కదా క్యూట్గా చిన్న కంచం. మీరు ఏదైనా పులిహోర అలాంటివి చేసుకున్నా, లేకపోతే ఉప్మా, ఇడ్లీస్ ఇలాంటి గారెలు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో అలా యూజ్ చేసుకోవడానికి. సో ఇది 130 రూపీస్. వెయిట్ బాగుంది, మ్యాట్ ఫినిష్ వచ్చింది ఇది. ఇలాంటివి 2 ప్లేట్స్ తీసుకున్నాం, బాగున్నాయి కదా చిన్నగా. అండ్ ఇదొకటి ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ కానీ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నాం. దిస్ ఇస్ ఫర్ 70. సో ఎక్కువ క్వాంటిటీలో కాకుండా మనం డైలీ కర్రీ కొంచెం ఏమైనా పుదీనా కానీ కరివేపాకు అలాంటివి వాష్ చేసుకుంటుంటాం కదా, దానికి ఈజీగా ఉంటుంది. పెద్దది ఇంకొకటి ఉంది, అది కాకుండా ఇది తీసుకుంటాం. సో ఇది అమ్మమ్మ కావాలంటే ఇంకొకటి. అండ్ ఇందాక చూపించిన ప్లేట్స్ ఉన్నాయి కదా, నేను ఇది కావాలంటే మమ్మీ ఇవి కూడా బాగున్నాయి అని చెప్పేసి. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్, ఇది వచ్చేసి కొంచెం గ్లాసీ వచ్చింది. ఇది కొంచెం పెద్ద సైజ్ దానికన్నా. ఇవి 144 ఈచ్ పడింది, అవి 130 అనుకుంటా. సో ఇవి కూడా 2 తీసుకున్నాం. ఒక్కొక్కటి ఎందుకు ఉంటే పేర్లాగా ఉంటాయి కదా అని చెప్పేసి. అంటే ఒక్కటికి 2 సార్లు అన్నీ చూసుకొని ఓకే మన ఇంట్లో ఇది లేకపోతే ఈ సైజు ఏమైనా యూజ్ అవుతుంది, లేదంటే వేస్ట్ కదా అన్నట్టే తీసుకున్నాము. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ స్టీల్ ఐటమ్స్. కొన్ని బాస్కెట్స్ లాంటివి చూపించాను. నెక్స్ట్ దాంట్లో గ్లాస్ ఐటమ్స్ చూపిస్తాను. సో అవి కూడా మేము ఒకసారి మనం ఆన్లైన్లో దీంట్లో కంపేర్ చేసుకుంటూ ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఓకే అక్కడ తక్కువ అనిపించినాయే తీసుకున్నాం అనమాట. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎంత రేట్స్లో వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అది కూడా ఖచ్చితంగా ప్రైజెస్ అన్ని మెన్షన్ చేస్తాను. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియో చాలా తొందరలోనే వచ్చేస్తుంది, అది కూడా part 2 అనమాట. స్టే ట్యూన్ ఫర్ దట్. Until then, please keep smiling and stay happy. Bye bye.